ఆంధ్రప్రదేశ్ తిరుపతి రేణుగుంట విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ సివిల్ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలాంటి రక్షణా చర్యలు చేపట్టాలి, వారిని ఎలా ఎదుర్కోవాలి అన్న విషయాలను స్పెషల్ పార్టీ పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వివరించింది. విమానాశ్రయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైరన్లు మోగినప్పుడు ఏం చేయాలో తెలిపారు పోలీసులు. इसमें से कुछ ऐसे पार्टिकल्स आए हैं उनको आप लेके సిచ్యువేషన్స్ కు తగ్గట్టుగా డీజీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్, డీజీపీ సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎయిర్పోర్ట్లో నిజంగా ఒక అటాక్ జరిగితే ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీస్తోనూ, అదేవిధంగా సిఐఎస్ఎఫ్ వాళ్ళతోనూ, అదేవిధంగా మా లోకల్ పోలీసు, స్పెషల్ పార్టీసు, ఆర్మ్డ్ రిజర్వ్ వీళ్ళందరితో జాయింట్ సంయుక్తంగా ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. నిజంగానే ముష్కరులు వచ్చి ఏదైనా చేస్తే, లేదు ఇంకా ఏదైనా జరిగితే ఎవరి పాత్ర ఎంతవరకు, ఎవరు ఎలా స్పందించాలి అంటే లోకల్ పోలీస్ యొక్క పాత్ర ఎంతవరకు, అదేవిధంగా లోపల సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేయాలి, అదేవిధంగా బీడీ టీమ్స్ ఏం చేయాలి, అదేవిధంగా స్పెషల్ పార్టీస్ ఏం చేయాలి. సో ఇవన్నిటి మీద కూడా ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే మా వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారా లేదా అనేటువంటి దాని మీద. సో అందరూ కూడా ప్రిపేర్గా ఉన్నారు. సో రేపు ఏదైనా కూడా ఒకవేళ నిజంగా జరిగితే కూడా మా యొక్క దళాలన్నీ కూడా, మా యొక్క స్పెషల్ పార్టీస్ కానీ, సిఐఎస్ఎఫ్ దళాలు కానీ, అదేవిధంగా మా సివిల్ పోలీస్ కానీ అందరూ కూడా సంయుక్తంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగానే ఆ ప్రిపేర్డ్నెస్లోనే